నేను మార్నింగ్ అదే లంపాంగ్ లువాంగ్ ఊరు వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో ఇలా లంపాంగ్ అనే సిటీలో, లంపాంగ్ సిటీ ఈ ఊరి పేరు, అక్కడ థాయ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ సెంటర్ అని ఇక్కడ ఉంది. ఇది చాలా ఫేమస్ అంటే ఇక్కడ. సో అది ఎంట్రన్స్, ఇదన్నీ ఏనుగు బొమ్మలు పెట్టి ఉంది. ఇది ఎంట్రన్స్. అక్కడ మీరు ఎదురుగా చూడొచ్చు ఫేస్ ఎలిఫెంట్ హాస్పిటల్ అని ఉంది. సో ఎలిఫెంట్కి ఇక్కడ కన్జర్వేషన్ చేస్తూ హాస్పిటల్ కూడా ఉంది. అది ప్రపంచంలోనే ఫస్ట్ అంట, ది వరల్డ్స్ ఫస్ట్ ఎలిఫెంట్ హాస్పిటల్ అని వాళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇది మొత్తం ఎలిఫెంట్స్ని సంరక్షించుకోవటం ఇక్కడ వీళ్ళ పని. జాగ్రత్తగా మళ్ళీ వాటిగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాటిని సపరేట్ హాస్పిటల్ ఉంది. సో అది ఇది లంపాంగ్ సిటీలో ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి డే 21, 21వ రోజు థాయిలాండ్లో. ప్రస్తుతం నేను చియాంగ్ మాయ్ నుండి ఒక 2 hours డ్రైవ్ చేసుకుని ఒక ప్లేస్కి వచ్చాను, వాట్ ఫ్రాదర్ లంపాంగ్ లువాంగ్. ఇది లంపాంగ్ అనే ప్రావిన్స్లో ఉంటుంది. లంపాంగ్ సిటీకి ఒక 20 kilometers అనమాట. ఇక్కడ చేరుకోవటం కొంచెం కష్టమే, ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఏముండదు, మన ఓన్ వెహికల్లోనే రావాలి. సో అసలు ఎందుకు ఇంత అన్ని ప్రయాసాలు కోర్చి ఎందుకు రావాలి అనేది ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు నా ఎదురుగానే ఉంది అది టెంపుల్, సో బుద్ధిస్ట్ టెంపుల్. సో దీనికి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు 1 by 1 చెప్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి. కాకపోతే మామూలుగా ఇంకా ఇవాళ ఏంటంటే మొత్తం వచ్చేటప్పుడు మబ్బు పట్టేసి చాలా వర్షం పడుద్ది అనుకున్నా. దారిలో 2-3 చోట్ల చినుకులు పడ్డాయి. అంత అంటే మరీ ఆగిపోయేంత కాదు, కానీ లైట్గా చినుకులు పడ్డాయి. కానీ చియాంగ్ మాయ్ నుండి ఈ ప్లేస్కి వచ్చే డ్రైవ్ చాలా బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే 2 mountains, 2 సైడ్ల మౌంటైన్స్, మధ్యలో హైవే. ఇది ఎక్కడం దిగటం చాలా బాగుంది యాక్చువల్గా. అది చాలా కూల్ క్లైమేట్. ఇది మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అంటే బాగా మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటారు కదా, మామూలుగా ఎలివేషన్ సీ లెవెల్కి ఎలివేట్ బాగా హై వెళ్ళినప్పుడు చల్లగానే ఉంటుంది అనుకున్నా అఫ్కోర్స్. సో ఆ రైడ్ బాగుంది యాక్చువల్గా. నేను స్టార్ట్ అయినప్పుడు నాకు చియాంగ్ మాయ్లో 1.5 hours అని చూపించింది. బట్ అది చేసి ఇటు చేసి 2 hours చేశారు. 2 hours చేసింది అంటే ఎక్కడ ఆగలేదు నేను. అయినా కానీ 2 hours, మళ్ళీ వెళ్ళటం 2 hours. ఇదంటే 4 hours ట్రావెల్ చేసి ఇంత వర్తిట అంటే తప్పదు. కొన్ని ఇక్కడ రావటం, ఆ డ్రైవ్ ఎంజాయ్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చియాంగ్ మాయ్ దారిలో కొంచెం ఏదో ఉంది స్పాట్, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చియాంగ్ మాయ్లో 2-3 లెఫ్ట్ అయిపోయినాయి, అవి కూడా చేసి ఒకసారి సిటీ వ్యూ కూడా చూపిస్తాను, చుట్టూతా వాల్ ఎలా ఉంది అనేసి. మీరు చూడొచ్చు నా వెనకమాలే ఇదే వాట్ ఫ్రాదర్ లంపాంగ్ లువాంగ్. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా గుడి, ఇది బుద్ధిస్ట్ టెంపుల్. ఇదంతా చూడొచ్చు మొత్తం ఆ బార్ నుండి ఈ బార్ వరకు. అయితే ఇది ఎప్పుడు కట్టారన్నది మాత్రం మెన్షన్ చేయలేదు, కానీ అక్కడ 2520 2534 అని ఉంది, కానీ నెంబరు అది వీళ్ళది. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే బుద్ధుడు పరమపదించిన తర్వాత ఆయనలోని ఏదో భాగం, అంటే రిలిక్స్ అనమాట, ఏదో ఒకటి బాడీలో, అంటే రిలిక్స్ అంటే బాడీలో ఏదో ఒక పార్ట్ ఇక్కడ ప్రొటెక్ట్ చేశారు, ఇక్కడ పెట్టారు అనేసి వీళ్ళ బిలీఫ్. అండ్ దట్టు ఏదో యుద్ధంలో ఇక్కడ ఏదో యుద్ధం జరిగిందంట, ఏదో 2 రాజులకి, సియామీస్ రాజుకి. ఇక్కడికి ఆ పిల్లర్లో బుల్లెట్లు అవి కూడా ఉన్నాయంట ఇప్పటికీ. ఆ బుల్లెట్ తగిలిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయంట. సో ఇది మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. ఇవన్నీ నాకు తెలిసి ఇది కూడా 700 years 800 years ఓల్డ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్కిటెక్చర్ కానీ ఇది కానీ చూడొచ్చు మీరు. ఇది మెయిన్ ఎంట్రన్స్.
ఇక్కడేమో డ్రాగన్ లాగా ఉండి ఇక్కడ 2 గుర్రాల లాగా ఉన్నట్టున్నాయి. అవి గుర్రాలు కూడా కాదు, మరి షేప్ వేరేగా ఉంది. మీరు చూడండి ఇక్కడ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఇవన్నీ. ఈ మెట్లు దాని మీద టైల్స్ వేశారు. ఈ గోడ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎప్పుడు కట్టారో ఏంటనేది. చాలా ఓల్డ్ ప్లస్ అది నైట్ పూట షైన్ అవ్వడానికి మొత్తం ఆ గ్రాండ్నెస్ తీయటానికి లైట్స్ కూడా అమర్చారు. అదిగోండి ఈ మొత్తం ఇదంతా లైట్స్ అమర్చారు. ఇది వచ్చేసి ప్రధాన గోపురం అనుకోవచ్చు. ఇక చూడండి ఎలా ఉందో. లోపలికి వచ్చిన తర్వాత పెయింటింగ్స్ ఉన్నాయి. అది లోపలంతా ఎలా ఉన్నాయి. ఆ రూఫ్ చూడండి, ఈ పిల్లర్స్ ఇదంతా మొత్తం దూరాలు ఉన్నాయి. మేము ఇలా న్యాచురల్గా వదిలేసారేమో. మనం దగ్గరికి వెళ్ళే చూద్దాం. అదిగోండి డోంట్ సిట్ ఆన్ ది సీట్స్ అని మెన్షన్ చేశారు. సో ఇది అసలు గోపురం చూసారా ఎంత హైట్ ఉందో. సో ఇటు పక్కన ఉన్నదాని లోపల ఏమీ లేదు. అక్కడ కింగ్ అనుకుంటా, ఒకప్పుడు కింగ్ అనుకుంటా, పచ్చరాత్రి విగ్రహం. ఇక్కడ కూడా బుద్ధుడు లోపల చూడండి, పెద్ద బుద్ధుడు ఉన్నాడు. మళ్ళీ కింద ఇంకో చిన్న బుద్ధుడు పెట్టారు. బయట చూడండి, ఇంకా దగ్గరికి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నుంచుని ఆ గొడుగు పట్టుకుని బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేస్తూ, మళ్ళీ ఇక్కడ పచ్చరాతి విగ్రహం చిన్నది ఇటు, ఇది మళ్ళీ ఇక్కడ థాయిలాండ్ రాజు పెట్టారు. ఎందుకంటే ఇక పెట్టాలి కాబట్టి పెట్టారు. ఇది స్తంభాలు చూసారా, 1 2 3 4 5 6 9 10 ఉన్నాయి మొత్తం. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, ఈ మొత్తం చెరువు సైడు 10 ఉన్నాయి. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆ ఎంట్రన్స్ నుండి వచ్చాం. ఇది బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రధానం ఇది చూస్తే ఈ పగోడా వెనకాల ఇది మొత్తం చూడండి, డిజైన్ చాలా బాగుంది. ఇటు నుండి ఫ్లవర్ టైప్లో వెళ్ళి ఈ 2 వైపులా 2 నుండి డ్రాగన్స్, 2 వైపులా 2 డ్రాగన్స్ పెట్టి మధ్యలో పికాకులు అనుకుంటా, పికాకులు మొత్తం పైనంతా అలా డ్రాగన్స్ పెట్టారు. సో ఇది లోపల సైడ్, బయట సైడ్ చూసారు కదా, ఇది లోపల సైడ్. ఇదంతా లానా స్టైల్. మీరు చూస్తే ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇది సైడ్ వ్యూ. ఫస్ట్ ఆ గోపురం. మీరు ఇదంతా ఏంటంటే, ఇదంతా ఈ ఏరియా చియాంగ్మా ఏరియా అంతా లానా డైనాసిటీ అని చెప్పేసి ఉండేది ఒకప్పుడు. దానిలో ఇదంతా ఇది కొంచెం థాయ్ ఆర్కిటెక్చర్ కాకుండా, థాయ్ ఆర్కిటెక్చర్ వేరంట, లానా ఆర్కిటెక్చర్ వేరంట. చాలామంది దాంతో కొంచెం అది కాంట్రడిక్ట్ చేస్తారు. బట్ ఇదేం లానా ఆర్కిటెక్చర్. మీరు చూస్తున్నది చూసారా బయట ఎలా ఉందో. ఇంకా అవలేదు, యాంగ్మాల్ ఇంకా కాంప్లెక్సెస్ ఉన్నాయి, పెద్ద పగోడా ఉంది, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది చూడండి, ఇది మొత్తం 3 అంతస్తుల్లో ఎలా బాగా చేశారు. అంతా వుడ్ లానా ఆర్కిటెక్చర్లో టైప్లో కట్టారు. ఇటు పక్కనంతానేమో ఏదో చిన్న యాంగ్మాల్ సైడు ఈ వాల్ చుట్టూతా బయట వాల్ చూసారు కదా, ఆ వాల్ అదే లోపల సైడ్ ఇలా ఉంది. బయటకేమో అలా ఉంది కదా గోడ మీద, లోపలికి అదే పెంకులు వేసి ఇలా ఏదో వసరాల్లాగా ఇలా పెట్టారు. కానీ ఇది చూడండి, అసలు చాలా చాలా బాగుందని చెప్పాలి. యాంగ్మాల్ పగోడా కూడా చాలా పెద్దది. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన పగోడాలన్నింటిలో ఇదే పెద్దది నిజం. ఇప్పుడు దాకా చాలా పగోడాలు చూసాను, కానీ కింద సైడు పైన సైడు ఇంకా ఉండొచ్చు. అంటే గ్రాండ్ ప్యాలెస్లో మేబీ చూసి ఉండొచ్చేమో, గ్రాండ్ ప్యాలెస్ ఇంకా బ్యాంకాక్లో ఉన్నాయి, కానీ ఇది చాలా పెద్దది. మీరు చూస్తే వచ్చాం అక్కడికి,
ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది అసలు. మళ్ళీ దీని చుట్టూ తిరగాలన్నా కానీ షూస్ తీసేయాలంట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎదురుగా బెల్ ఉంది వెనకమాల. మళ్ళీ ఇక్కడ కూడా బుద్ధుడు ఉన్నాడు. సో ఈ వెనకమాల టెంపుల్లో కూడా బుద్ధుడే. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. సో దాని చుట్టూ రెండు వైపులా ఆవులు దూడలు మీరు చూడొచ్చు. ఇటు సైడ్ పెట్టారు మొత్తం, ఇటు సైడ్ రెండు సైడ్ల ఆవు దూడలు పెట్టి చేశారు. ఇక్కడ చూడండి చిన్న మొక్క ఏదో చిన్న టైప్లో పెట్టి అదంతా ఆ వసరనే గోడ చుట్టూతో ఇలా ఉంది కదా, అది మొత్తం ఇలా ఎక్స్టెండ్ అయింది. ఆ బయటికి వెళ్ళి బయట ఆ దానిలో కూడా ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదేమో ఇవి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ దర్శించుకొని లోపల ఏముందో ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చూసారు కదా మీరు, చాలా పెద్దది, చాలా పెద్దది. అసలు నేను నిజం చెప్పానంటే ఫ్యాక్ట్, ఇంత పెద్ద పగోడా ఇప్పుడు అంటే పైన ఇలా ఉంటుంది కదా, అలాంటిది సైజు సిమిలర్ అయినవి కానీ కింద మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను. చెప్పులు వేసి వెళ్తాను, సో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంకా దాని వెనకమాలకు వచ్చాను. వెనకమాలకు వచ్చిన తర్వాత లోపల ఇలా ఉంది పరిస్థితి. ఒక్కసారిగా చూసి తెలుసుకుని నిజంగా మనుషులు ఒకరి కాదు, మాంక్ ఆయన ఫేమస్. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాం కదా. సో ఈ బుద్ధుడు సైన బుద్ధుడు కూర్చున్నాడు. మెయిన్ బుద్ధుడి ముందు మళ్ళీ బుద్ధుడిని పెట్టారు. అలంకారం చూసారా, కొత్తగా ఏదో అలంకారం చేశారు. సో ఇది వచ్చేసి పైన చూపించడానికి అనేది ఇలా ఉంది. ఇటు పక్కన అక్కడ పక్కన బుద్ధుడా, మళ్ళీ మాంక్. ఇక్కడ వీళ్ళు మాంక్స్ కూర్చున్నారు, ఇక్కడ మళ్ళీ బుద్ధుడు ఇక్కడ ఇలా. కానీ మళ్ళీ చూపించిన ప్రయత్నం చేస్తాను కింద నుండి పైకి. అది మళ్ళీ బయటికి వెళ్ళి కంటికి వచ్చాము. సో ఇది పకోడా ఉంది కదా, పకోడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ ఇది ద్వారం అనుకుంటా. చూడండి ఈ గొడుగులు 4 సైడ్ల 4 లాగా ఉన్నాయి. ఈ పకోడా చూడండి, ఇక్కడ ద్వారపాలకులు అనుకుంటా. డోంట్ పాస్ ది ఫెన్స్ అని ఇక్కడ రాశారు. ఇదిగోండి ఈ ఫెన్స్ పాస్ అవ్వద్దు అని. కానీ మీరు చూడండి అసలు అది రాయి అనుకుంటా. రాయి కాదు, మీరు చూస్తుంది మీకు గోల్డెన్గా కనపడుతుందా, దాని వెనకమాల ఏమనుకుంటారు రాయి కాదు. అది ఏంటంటే అది మనకి ఇనప షీట్లు ఉంటాయి చూసారా, అల్యూమినియం షీట్లు. వాటిని కొట్టారు, వాటిని టక అని కొట్టి వాటి మీద ఈ గోల్డ్ కలర్లో ఉన్నాయి పేర్చారు. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ బుద్ధుడు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. అదేంటంటే మీరు గోల్డ్ కలర్ ప్లేట్స్ లాగా ఉన్నాయా డైమండ్ షేప్లో, వాటి వెనకమాల మీరు ఏమనుకుంటారంటే రాయి అనుకుంటారు. కాదు, రాయి కాదు అది. అది వచ్చేసి ఈ రేకు ముక్కల్ని అలా పెట్టి మీకు ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. కనబడుతుందా, తెలుస్తుంది అది. ఇది మళ్ళీ మీకు ఫుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది పగోడా డిఫరెంట్గా ఉంది, చూసినట్లు నిజంగా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అదేంటంటే మీ అందరు రాయనుకుంటా, మరి ఎందుకని ఇలా చేసే తెలియదు. డైమండ్ కలర్, గోల్డ్ కలర్, డైమండ్ కలర్ కనపడుతున్నాయి కదా, దాని వెనకమాల మొత్తం ఇక్కడ నుండి ఆ పై వరకు రేకు ముక్కల్ని ముక్కలుగా మేకులు కొట్టి అమర్చుకుంటూ వెళ్ళారు. మరి లోపల పాడైపోయిందేమో, మరి పెద్ద పెయింట్ వేసే అవకాశం ఎందుకు అనుకోనేమో అలా చేశారు. సో ఇలా ఉంది.
ఇక్కడ మళ్ళీ ఇది పాతది. సో ఇది ఇంకో సైడ్ నుండి ఎదురుండి కొడుతుంది, కొంచెం కొంచెం కూర్చోలేకపోతున్నాం, కొంచెం ఇబ్బంది అవుతుంది. అదేదో ఇక్కడ ఏదో లోకల్ ఇదేనే అనుకుంటా కింగ్, ఎందుకంటే అక్కడ కత్తులు పెట్టి ఉన్నాయి చూసారా. సో ఈయన కింగ్. మరి అదేదో దానిలోకి ఏదో బుల్లెట్ వెళ్ళింది వార్లో అని చెప్పారు. అంటే బుల్లెట్ వారు అంటే అది మేబీ మరి అన్ని 100 సంవత్సరాల క్రితం కాదు, కానీ ఇది పనస చెట్టు మొత్తం ఇలా అదిగోండి, కాయలు కూడా కుళ్ళిపోయి అలా ఉన్నాయి. మరి ఇంటికి కూడా క్యాండిల్స్ అవి ఉన్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ నుండి చూడండి, కొంచెం ఎండ తగ్గింది, మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. అది ఇటు సైడ్ మళ్ళీ లైటింగ్ కూడా పెట్టారు, వాడుతున్నారో తెలియదు కానీ సోలార్ లైటింగ్ అనుకుంటా. సో అది ఆ వసరా సైడ్లో గోడకి చుట్టూతా ఇలా పెట్టి ఉంది. ఎంహమాలయం ఎంట్రన్స్ లేదు, బట్ ఇది మేబీ ఇక్కడ ఏంటది అన్న ఇక్కడ ఇదేదో ఉంది. ఆ రెండు వైపులా వీళ్ళు రాజులు అనుకుంటా, ఒకప్పుడు రాజులు అనుకుంటా. మళ్ళీ ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, అందం బుద్ధుడు కూర్చుని మధ్యలో బుద్ధుడు. ఫోర్ సైడ్స్ మీకు చూపించాను. ఇదంతా వీళ్ళు కింద ఇలా కార్పెట్లా వేసి మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొక రాజు ఫోటో ఉంది, అది ఎక్కడ కనబట్టలేదు నాకు. వెతికాను, ఏదో పిల్లర్లోకి బుల్లెట్ వెళ్ళిందని చెప్పేసి వార్లో చెప్పాడు, మరి అది ఎక్కడనే తిరిగిట్లా. మరి ఇదే అటు బయట తిరిగిట్లా. సో ఇక్కడ నుండి మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఏదో చిన్నగా ఉంది, ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అన్నాడా. అది కాదు, అది ఒక్కసారి పెట్టాడు, 2 సార్లు పెట్టాడు, మిగతా 3 సార్లు చూడండి. నో లేడీస్ అలౌడ్ ఇన్ దిస్ బిల్డింగ్, నో లేడీస్ అలౌడ్ ఇన్ దిస్ బిల్డింగ్, నో లేడీస్ అలౌడ్ ఇన్ దిస్ బిల్డింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి అంత సీటు ఏముందా అనేది తెలియదు లోపల, బట్ లోపలికి వెళ్ళడానికి లేదు, మొత్తం ఏదో చుట్టేసి అంతా ఇలా ఉంది. మరి అదిสำหรับที่เป็นงานตะวันออกทางไปนั้นนะครับก็จะเป็นทางองค์พระ